అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. తులారాశి వారిని ఓ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఈ వీడియో వినడం ద్వారా మీ జీవితానికి అంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతుంది. అసలు ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వల్ల మీకు మంచి జరగబోతుందా? లేకపోతే ఇబ్బందులు జరగబోతున్నాయా? అసలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోను మీరు పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో వలన మీకు 100కు 1000% లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది లేదు. వీడియోను మీరు వినకపోతే చాలా నష్టపోవలసినటువంటి పరిస్థితులు అనేవి వస్తాయి. కాబట్టి తులారాశి వారు వీడియోను పూర్తిగా వినండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశి వారి కిందకి వస్తారన్నమాట. ఈ తులారాశి వ్యక్తులు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరి వ్యక్తిత్వం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారు స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, మంచి అలంకార ప్రియులన్నమాట. అంటే మీరు ఎక్కువ సమయం కూడా అందంగా రెడీ అవ్వటానికి, అందంగా అలంకరించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే అద్దం ముందు గంటల సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. మీరు మంచిగా అంటే బట్టలు ఎలాంటి డ్రెస్ బాగుంటుంది, హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఎలా అనేది ప్రతిదీ కూడా ఏంటంటే చాలా శ్రద్ధగా రెడీ అవుతూ ఉంటారన్నమాట. అంటే ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకనే వీళ్ళు చూడటానికి ఏంటంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. అలాగే మంచి పర్ఫ్యూమ్స్ కూడా వాడుతూ ఉంటారన్నమాట. అందుకే తులారాశి వారి దగ్గర ఒక సుగంధం అనేది వస్తూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు వచ్చేది ఏంటి, వాళ్ళు చేసేటటువంటి పనులు కావచ్చు, లేదా ఏంటంటే ఆటోమేటిక్గా అవతల వాళ్లకు అర్థమైపోతుందన్నమాట. ఆ పర్ఫ్యూమ్ స్మెల్ వల్ల అలాగే అలంకరణకి బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఉంటారన్నమాట. మంచి రూపం కలిగి ఉంటారు. మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, పెద్ద నేత్రాలతోటి మంచి హెయిర్ స్టైల్, మగవారైతే మంచి హెయిర్ స్టైల్ తోటి మంచిగా హ్యాండ్సమ్గా, మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి చాలా చక్కగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ తులారాశి వారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ, లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులన్నమాట. ఎలాంటి సమస్య అయినా సరే చాలా ఈజీగా పరిష్కారం చేసుకుంటూ ఉంటారు. అంటే సమస్య వచ్చినప్పుడు వీరికంటే ఇబ్బంది అనేది ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి ఎక్కడా కూడా వీరు ఇబ్బంది పడుతున్నట్లుగా లేదా వీరు భయపడుతున్నట్లుగా వీరికి ఎక్కడా కూడా అనిపించదన్నమాట. ముఖ్యంగా పురుషుల్లో ఈ తులారాశి పురుషులు అంటే చాలా చక్కగా ఉంటారండి. మీరు తెలివితేటలు ఎలా ఉంటాయంటే వీరి తెలివితేటలను చూసినప్పుడు ఎవరైనా సరే వీరికి అట్రాక్ట్ అయిపోవలసిందే అన్నమాట. ప్రత్యేకంగా ఈ తులారాశి వారికి ఏంటంటే ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ తులారాశి పురుషులు ఏంటంటే చాలా తెలివిగా ఉంటారు. అలాగే చాలా అందంగా కూడా ఉంటారన్నమాట. ఈ తులారాశి పురుషుల్ని ఏంటంటే ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ తులారాశి పురుషులు ఏంటంటే చాలా తెలివిగా ఉంటారు. అలాగే చాలా అందంగా కూడా ఉంటారన్నమాట. అంటే వీరి మాట తీరు కానివ్వండి, ఏదైనా సరే ఎవ్వరికీ జడవకుండా ఎక్కడైనా సరే అంటే సమయానికి తగ్గట్లుగా మాట్లాడటం, సమయానుకూలంగా పనులు చేయటం, ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే ఆ స్త్రీకి నచ్చుతుందన్నమాట. ఆ స్త్రీ వీళ్ళను గమనిస్తూ ఉంటుంది. రహస్యంగా ఎప్పటి నుంచో ఇష్టపడుతుందన్నమాట. అంటే ఆ స్త్రీ ఏంటంటే
మీ మీద బాగా ఇష్టాన్ని పెంచుకుందన్నమాట, బాగా ప్రేమను పెంచుకుంది, బాగా అభిమానాన్ని పెంచుకుందన్నమాట. మీ యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూ ఉంటుందన్నమాట. మీ గురించి అన్ని వివరాలు, అన్ని విషయాలు కూడా మీకు తెలిసినటువంటి స్నేహితులు వచ్చు లేదా బంధువుల్లో ఏంటంటే కనుక్కొని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది. ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలి లేదా మీకు ఫోన్ చేయాలి అని చెప్పి ఏంటంటే తపన పడుతూ ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఎప్పటి నుంచో కూడా, ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కూడా ఆ స్త్రీకి ఏంటంటే బాగా నచ్చుతుందన్నమాట. అంటే మగవారు అంటే ఇలాగే ఉండాలి. ఇలా మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి పని కూడా అంటే మీరు చేసే చిన్న పని అయినా సరే తనకంటే చాలా చాలా గొప్పగా అనిపిస్తుందన్నమాట. మీ యొక్క డబ్బు విషయంలో జాగ్రత్త కానివ్వండి, డబ్బు సంపాదించేటటువంటి తెలివితేటలు కానివ్వండి, ఎవరితోనైనా సరే ఎంత తెలివిగా మాట్లాడటం, వ్యవహరించటము, ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే తను ఎప్పటికీ గమనిస్తుందన్నమాట. మీ యొక్క ఆత్మవిశ్వాసానికి తను నచ్చి, తను అలాగే మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని చూసి ఇలా ప్రతి కదలికను కూడా గమనిస్తూ ఆ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుందన్నమాట. అసలు మీ జాతకం ప్రకారం కూడా ఇలా ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుందని చెప్పేసి మీ జాతకంలో ఉందన్నమాట. ఎందుకంటే ఈ తులారాశి వారు ఏంటంటే అందరి ఆలోచన విధానం ఒక రకంగా ఉంటే ఈ తులారాశి వారి యొక్క ఆలోచన విధానం మాత్రం జనానికి భిన్నంగా ఉంటుందన్నమాట. అంటే జనానికి దగ్గరలోనే ఉన్నట్లుగా ఉంటారు, కానీ వీరు ఎప్పుడూ కూడా ఎవ్వరికి చిక్కరు, దొరకరు. మీరు అంటే జనానికి అనుకూలంగా మాట్లాడుతున్నట్టుగానే ఉంటారు, కానీ వీరు ఎప్పుడూ కూడా ఎవరి మాట కూడా ఏకీభవించరన్నమాట. ఒక డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు వేసుకునేటటువంటి డ్రెస్ విధానంలో కూడా తులారాశి వారు చాలా వరకు కూడా ఎక్కువ మంది ఏంటంటే మంచి డ్రెస్సులు వేసుకోవడానికి, అంటే వారి యొక్క కలర్ మ్యాచింగ్ కానివ్వండి, వాళ్ళు హెయిర్ స్టైల్ ఉంచుకున్న విధానాన్ని బట్టి మెయింటెనెన్స్ అనేది బాగుంటుందన్నమాట. అంటే ఏంటంటే చక్కగా ఉన్నారు అని చెప్పేసి ఎదుటివారు బాగున్నారు అని చెప్పి వీళ్ళు అలా అనిపించుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ముందు వెనుకమాల ఆస్తులు అంతస్తులు చూసేదానికన్నా ముందు మనిషిని చూస్తూ ఉంటారన్నమాట. నీట్గా కనిపిస్తారన్నమాట. ఆటోమేటిక్గా వీరిని ఇష్టపడటం అనేది జరుగుతుందన్నమాట. ఆ స్త్రీ అంటే అది ప్రేమని చెప్పలేమండి. ఆ స్త్రీ మిమ్మల్ని ప్రేమిస్తుంది అని చెప్పలేము, అభిమానిస్తుందో అని చెప్పలేము, ఆకర్షిస్తుందో అనేది చెప్పలేము, కానీ మనం ఏది చెప్పలేము. కాకపోతే మీ మీద పూర్తిగా అభిమానం అనేది పెంచుకుందన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తులు మనల్ని ఎందుకు ఇష్టపడతారో మనకు తెలియదు. అంటే ఆ రీజన్ ఏంటి అంటే మనకు అది పూర్తిగా అర్థం అవ్వదు. కొంతమందికి ఏంటంటే బాగా నచ్చుతాయన్నమాట. ఆ స్త్రీకి మీరు నచ్చారు. మీరు చేసే ప్రతి పని కూడా అంత గొప్పగా లేని పని కూడా తనకు గొప్పగా కనిపిస్తుంది అని అంటే తనకు బాగా నచ్చారన్నమాట. అలాగే కారణం ఏంటనేది తెలీదు. ఒక వ్యక్తిని ప్రేమించడానికి పెద్ద కారణాలు ఉండవు. ఒక వ్యక్తిని ద్వేషించాలన్న కారణాలు పెద్దగా ఉండవన్నమాట అని చెప్తూ ఉంటారు కదా. ఇలా ప్రతిదీ కూడా అంటే మాట కానివ్వండి ఏదైనా సరే వేరుగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళ విధానంలో వాళ్ళు చెబుతూ ఉంటారు. మంచి తెలివిగలోళ్ళు చక్కగా ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా ఏదైనా సరే చాలా తెలివిగా చేస్తారు. అది ఇది అని చెప్పేసి చెప్పొచ్చు, కారణాలు అలా ఉండొచ్చు. అలాగే ఒక వ్యక్తి నచ్చలేదు, ఆ స్త్రీ ఏంటంటే మీరు చేసే ప్రతి పని కూడా నచ్చుతున్నాయన్నమాట. నచ్చింది, మిమ్మల్ని గట్టిగా అభిమానించటం అనేది మొదలుపెట్టింది. దాన్ని మనం తప్పుడు కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదండి. అది మనం ఒక మంచి దృష్టితో కూడా ఆలోచించవచ్చు అన్నమాట. ఎందుకంటే ఆడ మగ అనగానే అక్కడ అభిమానిస్తున్నారు అనగానే అక్కడ మనం వేరే రకంగా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు కదా. కొంతమంది మంచిగా కూడా అభిమానించే వాళ్ళు ఉంటారు. అలా ఆ స్త్రీ వలన మీకు ఎటువంటి నష్టమో కూడా లేదు. ఆ స్త్రీ ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు పనిచేసే దగ్గర కావచ్చు, అంటే మీరు పనిచేసే కాడ మిమ్మల్ని ఎవరైనా చూస్తూ ఉండటం కానివ్వండి, లేదా మీ బంధువుల్లో అవ్వచ్చు, మీ యొక్క స్నేహితుల్లో అవ్వచ్చు, ఆ స్త్రీ మీతో మాట్లాడుతూ కూడా ఉండొచ్చు అన్నమాట.
ఎలా గుర్తుపట్టాలి అంటే కొంతమందికి తెలిసిన వాళ్ళకి తెలుసుద్ది, అంటే ఫోన్లో మాట్లాడతాము. అలాగే కొంతమందికి అర్థం కూడా కాకపోవచ్చు. ఎలా తెలుసుకోవాలి ఆ విషయాన్ని అని అంటే, ఆ స్త్రీ తరచుగా మీకు ఫోన్లు చేయాలని ట్రై చేయటం, ఏదో ఒక రూపంలో అంటే అక్కడ కారణం లేకపోయినా సరే మిమ్మల్ని పలకరిస్తూ ఉండటం, ఇట్లా కొన్ని కొన్ని సంకేతాలు అనేవి మీకు అర్థమవుతూ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మనం ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అయితే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఫోన్లో కూడా మీరు అడిగిన దానికన్నా ఎక్కువగా మాట్లాడటం, సలహాలు అనేవి ఎక్కువగా ఇవ్వటం, ఇలా మీరు అంటే విసుక్కుంటున్నా కూడా ప్రతిసారి తగ్గి మిమ్మల్ని మీకు కాల్ చేసి మిమ్మల్ని పలకరించడం, తన తప్పు ఏమీ లేకపోయినా ఏంటంటే అలా జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి ఆ ఇదిని బట్టి ఆ స్త్రీ మిమ్మల్ని ఎప్పుడూ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఏంటంటే తను అభిమానిస్తుంది. ఎటువంటి తప్పుడు దురుస్తో అయితే మిమ్మల్ని చూడట్లేదండి. అక్కడ అది కూడా ఆ విషయం కూడా మనకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఏంటంటే మీరు చేసే ప్రతి పని కూడా తనకు నచ్చడం వలన తను మిమ్మల్ని అంటే సలహాలు ఇవ్వడం, చెల్లెలుగా ఫీల్ అవ్వచ్చు, లేదా అన్నగా ఫీల్ అవ్వచ్చు, ఒక అన్నగా అనుకోవచ్చు, లేదా ఇంకా పెద్దవారైతే ఒక కొడుకుగా ఫీల్ అవ్వచ్చు. ఇలా మంచి బంధాలతో కూడా కొంతమంది అభిమానిస్తూ ఉంటారు. ఎందుకంటే అలాంటి లక్షణాలు వారి కళ్ళల్లో వాళ్ళ దగ్గర దొరికినప్పుడు బయట ఇలా ఏంటంటే తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా కనిపిస్తూ ఉంటున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటారన్నమాట. అయినా సరే మీరు తెలిసినా కూడా ఏం పట్టించుకోకుండా ఉంటారన్నమాట. అయినా ఆ స్త్రీ మీ వెంట ఉంటే పెద్దగా పట్టించుకోరు. ఏంటి పొద్దుగూగులు ఎందుకు మాతో, మీకెందుకమ్మా, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి కొన్నిసార్లు సలహాలు ఇవ్వటం అనేది కూడా జరిగిందన్నమాట. అయినా సరే మీరు ఎన్నన్నా సరే ఆ స్త్రీ ఏంటంటే మళ్ళీ మీతో మాట్లాడటం చేయడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే మీరు వివాహం కానివారైతే మాత్రం ఈ తులారాశి వారి పురుషులు ఆ స్త్రీకి కూడా వివాహం కాకపోతే చిన్న వయసు అయితే చక్కగా అంత అభిమానించే మనిషి ఉన్నప్పుడు మీరు చక్కగా వివాహం చేసుకోవచ్చు. అలా మనం ప్రేమించే మనుషుల కన్నా కూడా మనల్ని ప్రేమించే మనుషులు దొరకడం నిజంగా ఒక అదృష్టం అన్నమాట. అంత ప్రేమ మీ మీద చూపిస్తున్నప్పుడు మీ ఇద్దరికీ వివాహం కాకపోతే చక్కగా వివాహం చేసుకోవడం వలన ఆ స్త్రీ మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ వివాహం అయిన వారైతే మాత్రం ఆ స్త్రీతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎందుకంటే ఆ అభిమానం అనేది మీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య తన వల్లే ఏంటంటే గొడవలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఏదైనా ఉంటే బయటే మాట్లాడండి, లేదా నా పని నాకుంది, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి మంచిగా చెప్పేసి అక్కడితో కట్ చేసుకోండి. అంతేకాని తను మాట్లాడుతుంది, తను చూస్తుంది అని చెప్పి మీరు కూడా చూసి మీరు కూడా మాట్లాడని ప్రయత్నిస్తే మాత్రం చాలా గట్టిగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి మీరు పెళ్ళైన వారు, వివాహమైన వారైతే ఆ స్త్రీతో మాత్రం మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మంచిగా అయినా సరే అనుకోండి, అతి అభిమానం కూడా మంచిది కాదన్నమాట. ఎంత మంచిగా ఉన్నా సరే మనకంటూ కుటుంబం అనేది ఉన్నప్పుడు ఆ కుటుంబంలో వ్యక్తులను చూసుకుంటూ ఉండాలి. అంతేకాని అభిమానిస్తున్నారని చెప్పేసి అవసరానికి తప్ప మితిమించి మాట్లాడితే ఏంటంటే అబద్ధాలు కలిగేటటువంటి అవకాశం అనేది ఉంది. చక్కగా కుటుంబ సభ్యులతో కూడా చక్కగా ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుకోండి, లేదా ఒక బిడ్డగా చూస్తుందనుకోండి తల్లిలాగా మాట్లాడండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అంతేకాని ఏదైనా సరే మీ పనులు అనేవి మాత్రం ఎక్కడా కూడా పక్కన పెట్టవద్దు. మీ జాగ్రత్తలో మీరు ఉండటం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఈ తులారాశి వారు ఉంటే మనసులో పెట్టుకొని వీరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా, అంటే అవకాశం కోసమే ఎదురు చూసేవారు కూడా ఉన్నారు. ఎలాగైనా సరే నష్టం కలిగించాలి అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది శత్రువులు కూడా మితిమించినటువంటి అభిమానంతో మీ చుట్టూ తానే తిరుగుతూ ఉంటారన్నమాట.
కాబట్టి ఏది ఎవరు నిజంగా అభిమానిస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు, ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అన్నటువంటి విషయం మీరు గ్రహించగలిగి అలాంటి వాళ్ళను దూరం పెట్టేస్తే మంచిదన్నమాట. మీకు ఏదన్నా అంటే గతంలో ఏవైనా గొడవలు జరిగి ఏదన్నా మీరు గట్టిగా నుండి మీ గురించి బాధపడకు, అలాంటి వారిని పూర్తిగా దూరం పెట్టేసేయండి. ఎందుకంటే వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా గతం తాలూకు గాయం అనేది వారికి మనసులో ఉండి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడతామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అలా బయట వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని దూరం అనేసి పెట్టేయండి. లేదంటే మాత్రం చాలా నష్టపోతారన్నమాట. కాబట్టి ఎవరు ఏంటి అనేది గ్రహించగలిగిన శక్తి మీకు అవసరము. అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కుటుంబ వ్యక్తుల యొక్క సలహాలు అనేవి తప్పనిసరిగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. అన్యోన్యంగా ఉండాలి కూడా. ఏవైనా గొడవలు వచ్చినా కూడా ఒకరి కోసం ఒకరు సర్దుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎవరు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా భార్య భర్తకు శాశ్వతం, భర్త భార్యకు శాశ్వతం. కాబట్టి కుటుంబ సభ్యులతో మీరు చాలా వరకు అన్యోన్యంగా ఉండటానికి ప్రయత్నించండి. రాజీ పడటం అనేది ఏమాత్రం కూడా తప్పు కాదు. అలాగే ఈ తులారాశి వారికి ఏంటంటే యవ్వనంలో బాగా కలిసి వస్తుందన్నమాట. అంటే మంచిగా సంపాదించుకుంటారు, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ వయసులో ఎక్కువగా సంపాదించాలన్న ఆసక్తి అనేది వీరికి ఉంటుందన్నమాట. అలాగే వీరికి బాగా కలిసి వస్తుంది. మీరు రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీరికి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు అనేవి బాగా ఉన్నాయి. మీరు ఇంకాస్త శ్రద్ధ పెట్టగలిగితే మీరు చక్కగా జీవితంలో మంచిగా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తులతో, అభిమానించే వ్యక్తులతో కాస్త ఫోన్లో మాట్లాడి సంతోషపడే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మీరు ఏంటంటే బాగా అర్థం అవ్వాలి అంటే ఎస్ అనేటటువంటి పేరు గల స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది ఆడవారిలో అవ్వచ్చు, మగవారిలో అవ్వచ్చు. ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నటువంటి పేర్లు వాళ్ళు మీ చుట్టూ ఉంటారు కదా. తులారాశి వారి చుట్టూ అలాంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే కాస్త అలాంటి వారికి కొంచెం దూరంగా ఉంటే మీకు మంచిదన్నమాట. అలాగే మీకు ఇంకా బాగా కలిసి రావాలి అంటే లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల మీకు బాగా ఆర్థికంగా ఇంకా బాగా కలిసి వస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి కూడా పూజ చేయడం అనేది చాలా మంచిది. కనకదార స్తోత్రం అనేది చదవటం వల్ల మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. అలాగే మీకు నరదృష్టి అనేది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నరదృష్టి నుంచి బయటపడాలి అంటే స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త గోరువెచ్చటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు అలాగే ఆవాలు వేసుకొని స్నానం చేయటం వలన ఆ దిష్టి యొక్క ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. అలాగే కాస్త ఇంటి ముందు కూడా నిమ్మకాయలు, మిరపకాయలు కట్టుకుంటూ ఉండండి. నిమ్మకాయలు మీ ఇంటి ముఖద్వారం ద్వారా కూడా కట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మీరు కూడా కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలి. కాస్తంత ధ్యానము, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి. కాస్తంత కోపం, ఆవేశాన్ని కూడా అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. సంపాదన విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరి. ఖర్చులు అనేవి అవసరమైతే తప్ప మితిమీరి మించిపోయినటువంటి ఖర్చులు చేయవద్దు. ఎవరిని కూడా ఎక్కువగా కూడా నమ్మవద్దు. కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఏంటంటే గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు కూడా తగ్గాయండి. అప్పుల సమస్యలు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు. నూతనంగా గృహ నిర్మాణాలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా గృహాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ తులారాశి వారికి పుష్కలంగా ఉంటుందన్నమాట. మీరేంటంటే లక్ష్మీదేవికి శుక్రవారం రోజున రావి ఆకు మీద దీపం పెట్టడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోయి మీకు నరదృష్టి ప్రభావం నుంచి బయటపడటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. వివాహం కాని వారికి నచ్చిన వ్యక్తితో వివాహం జరిగే యోగం అనేది ఉందండి. తులారాశి రంగాల్లో వారికి అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్ని సమస్యల్లో వారికి బాగుంది. మీకు నలుగురిలో మంచి పేరు, మర్యాదలు, గౌరవాలు అనేవి దక్కుతూ ఉంటాయన్నమాట. కాబట్టి తులారాశి వారికి ఏంటంటే అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. మీకు మీ రాశి పరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అదృష్టం ఉన్నటువంటి రాశులు ఈ తులారాశి వారిది ఒకటి. కాబట్టి
ఆ సమస్యలన్నీ కూడా ఎలా వచ్చినాయో అలా వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు ఏంటంటే ఎక్కువగా దేని గురించి ఆలోచించి భయపడకండి. అర్థమైంది అనుకుంటా. తులారాశి వారికి ఏంటి, ఏ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుంది ఏంటి అనేది వీడియో మీకు తెలిసింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.